లెక్క కట్టిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే 1,538 కోట్ల రూపాయలు చెల్లించాం విద్యుత్ శాఖ. మీరు కొన్ని లక్షల మంది కన్స్యూమర్స్ దగ్గర నుంచి బిల్లు వసూలు చేసేదాన్ని సింప్లిఫై చేసి సింగిల్ అకౌంట్ నుంచి వాళ్ళ ఆ లక్షల మంది దగ్గర డబ్బు మేము ఒకళ్ళు కట్టేశాం. సో వీఆర్ స్ట్రెంథనింగ్ ది డిపార్ట్మెంట్ ఆల్సో. అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి కూడా 199 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. మొత్తం ఇవన్నీ 14,211 కోట్లు, అంటే నియరింగ్ అబౌట్ 15,000 crores రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫు నుంచి ఉచితంగా మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళ తరఫున ఆ బిల్లు సంబంధించిన డబ్బు విద్యుత్ శాఖకి మేము చెల్లించేప్పుడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సామాజిక బాధ్యతలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి వారి భారాన్ని, ప్రజలు కట్టాల్సిన భారాన్ని ప్రభుత్వం తీసుకొని మీ మీద కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళందరి తరఫున మీకు ప్రతి నెల డబ్బు కడతా ఉన్నాం. విద్యుత్ శాఖ ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా ఉండాలి. సో నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, మీరు బలంగా ఈ శాఖ ఎంత బలంగా ఉంటే రాష్ట్రానికి అంత మంచిది. ఆర్థికంగా ఎంత బలంగా నిలదొక్కుని ఉంటే రాష్ట్రానికి అంత మంచిది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దోహదపడేటువంటి విద్యుత్ శాఖ ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. అది బలహీనంగా ఉంటే రాష్ట్రం బలహీనపడుతుంది. దీన్ని పూర్తిగా నమ్మేటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ కూడా ఈ సూత్రాన్ని సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం. అందుకే తూచా తప్పకుండా ఆచరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రాగానే ముందుగా డిస్కమ్స్ రివ్యూ చేశాం, ట్రాన్స్కోస్ రివ్యూ చేశాం, జెన్కోని కూడా రివ్యూ చేసి ఈ జెన్కోలో ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి దాని త్వరితగతిన ముందు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేశాం. అందులో ఉదాహరణకి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేస్తే వదిలేశారు. 2021 నుంచి దాన్ని వదిలేశారు. పూర్తి వదిలేయటం వల్ల దాన్ని డిలే అవుతూ 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 అది ఖర్చు పెరిగిపోతాం. రాగానే ఎందుకు ఆగిందే అనే ఆలోచన చేస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేశారు ఎన్జిటి వాళ్ళు. సో దానిపైన మళ్లీ తిరిగి గ్రామసభ పెట్టి పంపించి పర్మిషన్ తెప్పించుకుంటే తప్ప చేయలేమనంటే వార్ ఫుట్ సమావేశం ఏర్పాటు చేసి దానిపైన క్యాలెండర్ ఫిక్స్ చేసి పలానా తారీఖు కల్లా మీరు ఇది చేయాల్సిందే గ్రామసభ. అక్కడి నుంచి వారికి కావాల్సిన సమాచారం పంపించాల్సి, అక్కడి నుంచి పర్మిషన్ ఏ రోజు తెచ్చుకోవాలి, ఎప్పటికల్లా పని పూర్తి చేయాలి, ఎప్పటికల్లా ప్రొడక్షన్లో తీసుకుని రావాలి అనేది వీక్లీ వైజ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి ముందు పోబట్టి ఈరోజు మనం యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి యూనిట్ 2ని పూర్తిగా మనం పవర్ ఇవ్వడానికి ఈ రోజు కూడా యాదాద్రి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని వీక్లీ వైజ్ క్యాలెండర్ ఫిక్స్ చేసి మానిటర్ చేస్తా ఉన్నాం. అనుకున్న ప్రకారం మీ క్యాలెండర్ ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారం పని కావట్లేదు. కాకపోతే ఎందుకు కావట్లేదు, ఎందుకు కాకపోతే ఎవరు తప్పు, మీ తప్ప మా తప్ప మధ్యలో వాళ్ళు తప్ప అని ఎవరు ఎక్కడ రెక్టిఫై చేయాలనే దాన్ని నిత్యం మానిటర్ చేస్తాం. సో ఇస్ ద కేస్ ఈవెన్ విత్ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్. అలా అన్ని పవర్ ప్రాజెక్టులు సంబంధించి కొన్ని హైడర్ పవర్ ప్రాజెక్టులు అయితే పూర్తిగా కాలిపోతే కూడా వదిలేశారు. అట్లాగే అక్కడ నేను ప్రత్యేకంగా పర్సనల్ గా వెళ్లి లోపలికి వెళ్లి చూసి వెంటనే రివ్యూ చేసి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని కావాల్సిన మెటీరియల్ ఆర్డర్ చేయండి,
ఆర్డర్ చేస్తే రావడానికి సంవత్సరం పడుతుంది అన్నారు. అప్పటికి ఆర్డర్ కూడా చేసుకోలేదు. అంటే చాలా తక్కువ ధరగా వచ్చేటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి అట్లా గాలికి వదిలేస్తే ప్రమాదం అని అటువంటి వాటిని కూడా లోతుగా రివ్యూ చేస్తూ వాళ్ళకు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఆ డైరెక్టర్స్ కూడా ఏ ప్రాజెక్టులో కూడా మీకు ఏ సమస్య ఉన్నా వెంటనే ఎనర్జీ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ లేకపోతే మీ హెడ్ ఆఫీస్లో ఇంకెవరు సంబంధిత అధికారులు ఉంటారో వారి సమాచారం ఇవ్వండి. మీకు ఎమ్మటే క్లియరెన్స్ తెప్పించుకోండి. క్లియరెన్స్ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే నేను ఆల్ ద టైమ్ ఐఎమ్ అవైలబుల్ టు యూ, ఎక్కడా డిలే జరగడానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పాం. దానికి అనుగుణంగానే ఈరోజు కొద్దిగా ముందుకు పోతా ఉన్నాం. సో దాంట్లో భాగంగా సరే ప్రపంచం అంతా ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటాం. పొల్యూషన్ తగ్గించుకోవాలి, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్తో పాటు ఆల్టర్నేటివ్గా ఆలోచన చేసుకోవాలని చెప్తా ఉన్నారు. సో దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా గత 10 ఏళ్లుగా ఎనర్జీ పాలసీ లేకుండా పోవటం వల్ల అటువంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. వెంటనే దాని మీద కూడా దృష్టి సారించి తెలంగాణ కూడా ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ